ప్రత్యేకంగా ఇవాళ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు బీహార్ రాష్ట్రంలో జరిగినటువంటి ఒక బస్సు ప్రమాదం దుర్ఘటన గురించి బాధాకరమైన మీతో షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఇవాళ మీకు అన్ని వివరాలను కూడా చెప్పడానికి ఏర్పాటు చేశాను. ఈ యాత్రికుల బస్సు సంగం ఆత్మకూరు మండలాల నుంచి యాత్రికులు బయలుదేరి వారణాసికి వెళ్తూ ఉన్నారు. వారణాసికి వెళ్ళేప్పుడు బీహార్ రాష్ట్రంలో ఔరంగాబాద్కి దగ్గరగా ఒక 7 కిలోమీటర్ల దూరంలో లారీతో కొల్యూషన్ అవ్వడం వల్ల ఒక ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాద సంఘటనలో 3 చనిపోయినట్లు, 15 మంది యాత్రికులు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు మాకు సమాచారం. దాదాపుగా పొద్దున 5ంటికే నాకు సమాచారం రావడం జరిగింది. వచ్చిన వెంటనే జిల్లా కలెక్టర్ గారు, నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు అయిన హిమాంశు శుక్లా గారికి, ముఖ్యమంత్రి గారి కార్యాలయంలోని ప్రద్యుమ్న్ కుమార్ గారికి, ఆంధ్రప్రదేశ్ భవన్ ఢిల్లీలో ఏదైతే ఉందో అక్కడున్న కమిషనర్ ఆర్జా శ్రీకాంత్ గారికి ఈ వివరాలన్నింటినీ కూడా వారి దృష్టిలో పెట్టడం, వారు వెనువెంటనే ముఖ్యమంత్రి గారికి ఈ సమాచారాన్ని ఇచ్చిన తర్వాత ఆయన ఎవరెవరితో అవసరమైన కార్యక్రమాలు చేయాలి అనే దాంట్లో ఎవరెవరు అధికారం వాళ్ళని కాపాడండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మన అధికారులు బీహార్ అధికారులతో మాట్లాడడం, బీహార్లో ఉన్నటువంటి మన రాష్ట్రానికి సంబంధించిన తెలుగు అధికారులతో కూడా వెంటనే స్పందించి వాళ్ళకి చెప్పిన వెంటనే వాళ్ళు కూడా దీని మీద స్పందించడం జరిగింది. ఈ బస్సు ప్రయాణంలో 40 మంది యాత్రికులు, 2 డ్రైవర్లు, 3 సహాయక సిబ్బంది, మొత్తం 45 మంది ఈ బస్సులో ప్రయాణం చేస్తున్నట్లు మనకి ప్రాథమిక సమాచారం ఉంది. అందులో 3 మృతి చెందినట్లు, ఒక వంట మనిషి, ఒక టూర్ అటెండెంట్, తర్వాత ఒక మహిళా యాత్రికురాలు, ఈ 3 చనిపోయారు. 15 మంది యాత్రికులు అక్కడ గయా దగ్గర ఉన్నటువంటి అనుగ్రహ నారాయణ మగధ్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో వాళ్ళు ఇప్పుడు చికిత్స పొందుతూ ఉన్నారు. ఎటువంటి ప్రమాదం లేదు, కానీ మల్టిపుల్ ఫ్రాక్చర్స్ కొంతమందికి ఉన్నాయి. ఆ ఫ్రాక్చర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కొంత అక్కడనే ఉంచి ట్రీట్మెంట్ చేయాలని చెప్పి అక్కడ డాక్టర్లు సలహా ఇవ్వడం, వెంటనే ట్రీట్మెంట్ కూడా వాళ్ళకి మొదలుపెట్టమని చెప్పడం కూడా జరిగింది. దానికి తగ్గట్టు అక్కడ డాక్టర్స్, అక్కడ ఉన్నటువంటి బీహార్ గవర్నమెంట్ అధికారులు కూడా స్పందిస్తూ ఉన్నారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉంది, కానీ ఫ్రాక్చర్స్, కొన్ని ఇంజరీస్ ఉండడం వల్ల హాస్పిటల్లో అడ్మిట్ చేశామని కూడా వాళ్ళు చెప్పారు. 23 మంది యాత్రికులు ప్రమాద స్థలానికి దగ్గరలోనే కొంత ఉన్నారు. అలాగే ఇది ఔరంగాబాదు నగరానికి 7 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. తక్షణ సహాయం, వసతి, ఆహారం ఇవన్నీ కల్పించాలని చెప్పి అక్కడ తెలుగు అధికారులను కోరాం. వారు ఆ విధంగా స్పందించి ముఖ్యమంత్రి గారి ఆలోచన, వారి యొక్క ఆదేశాలను పాటిస్తారు. ఏపీ భవన్లో కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. గాయపడిన యాత్రికులు, వారి కుటుంబ సభ్యులు మరియు స్థానిక అధికారులతో నిరంతరం అక్కడ
సమన్వయం చేసుకోవడం కూడా జరుగుతుంది. ఈ విధంగా చేస్తూ ఈరోజు ప్రభుత్వం కూడా దీనికి ఒక నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు దీన్ని వాళ్ళందరినీ వెనక్కి పిలిపించే ప్రయత్నం, అలాగే రాష్ట్ర స్థాయిలో ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు, ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో, అలాగే ఆంధ్రప్రదేశ్ భవన్ ఢిల్లీలోని కార్యాలయం అన్నీ కూడా బీహార్ ప్రభుత్వంతో మాట్లాడుతూ అక్కడ ప్రయాణికులు ఏ విధంగా తిరిగి స్వస్థలాలకు చేరాలి, అలాగే చనిపోయినటువంటి 3 ఆ యొక్క చనిపోయిన బాడీలను కూడా మనం అక్కడ ప్రొసీజర్స్ అన్నీ ఫాలో అయ్యి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. దీన్ని రేపు ఉదయం 11:30 గంటలకు గయ నుంచి చెన్నైకి ఇండిగో విమానం ద్వారా తీసుకురావాలి అని చెప్పి ఒక ప్రణాళికను తయారు చేసి ప్రభుత్వానికి పంపితే ప్రభుత్వం ఆమోదించింది. మృతదేహాలను అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా తయారయ్యాక పోస్ట్మార్టం రిపోర్ట్స్ ఇవన్నీ కూడా పూర్తయిన తర్వాత మరుసటి రోజు విమాన మార్గంలో తరలించడానికి దానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా అంబులెన్సుల్ని ఔరంగాబాద్ నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి అంటే 1600 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో 36 గంటలు సమయం పడుతుంది. కాబట్టి ప్రత్యేక విమానంలో తీసుకొచ్చే ఏర్పాటు చేద్దామని చెప్పి అధికారులు కూడా, ప్రభుత్వం కూడా ఆ విధంగా ఆదేశాలు కూడా ఇచ్చింది. ఈ బాధిత యాత్రికుల యొక్క సంక్షేమం, వైద్య చికిత్స, అవసరమైన పత్రాల ప్రక్రియలు మరి సురక్షిత తరలింపు కోసం బీహార్ రాష్ట్ర ప్రభుత్వం కూడా నెల్లూరు జిల్లా యంత్రాంగంతో నిరంతరం సమన్వయం కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్ గారు పూర్తి స్థాయిలో వారందరితో కూడా మాట్లాడడం జరుగుతుంది. బీహార్ రాష్ట్రంలో విధుల్లో నిర్వహిస్తున్నటువంటి తెలుగు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు డాక్టర్ రాజేంద్ర కుమార్ ఐఏఎస్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, డాక్టర్ విజయలక్ష్మి ఐఏఎస్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మరియు శ్రీ వివేక్ ఐపీఎస్ 3 తెలుగు అధికారులు అక్కడే ఉన్నారు, ఆ రాష్ట్రంలో పనిచేస్తున్నారు. వాళ్ళకు కూడా సమాచారం ఇచ్చి వెంటనే సహచర అధికారులతో అక్కడ ఉన్నటువంటి డాక్టర్లతో సమన్వయం చేసి వీళ్ళని తిరిగి మన ప్రాంతానికి పంపించడానికి సహాయం చేయమని అడిగితే వాళ్ళందరూ కూడా ఆ ప్రయత్నంలో ఆ ప్రభుత్వంతో సహకరిస్తూ ఉన్నారు. ఈ బాధిత యాత్రికులు కానీ మృతుల కుటుంబాలకి అన్ని రకాల సహాయ సహకారాలను అందించి వాళ్ళని స్వస్థలాలకి తీసుకురావడానికి ఏర్పాట్లు చేయండి అని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన అత్యవసరంగా ఈరోజు కోనసీమ జిల్లాలో పర్యటనలో ఉన్నప్పటికీ వెంటనే అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఈ కార్యక్రమాలన్నీ వారి సూచనల మేరకు, వారి ఆదేశాల మేరకు ఇవాళ ఈ పనులన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ విధంగా పనులు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, మేము ప్రజాప్రతినిధులు అందరం సమన్వయం చేసుకొని ఈ కార్యక్రమాన్ని మరి బాధగా ఉన్న విషయాల్లో ఎప్పటికప్పుడు మనం సమన్వయం చేసుకొని వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకురావాలి. కాబట్టి తీసుకొచ్చే ప్రయత్నం కొనసాగుతుంది. వీళ్ళందరూ కార్లలోనో, బస్సులోనో, ట్రైన్స్లోనో రావాలంటే దాదాపు 30 నుంచి 36 గంటలు ప్రయాణం అవుతుంది. గయా నుంచి ఔరంగాబాద్, మళ్ళీ కలకటా నుంచి చెన్నై, నెల్లూరు తీసుకురావాలి. అందుకని ముఖ్యమంత్రి గారు అలా వద్దు, 24 గంటల సమయంలో వాళ్ళందరినీ వాళ్ళ స్వస్థలాలకు చేర్చండి అని చెప్పి మేము స్పెషల్ ఫ్లైట్ ద్వారా తీసుకురండి అని వారు ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ భవన్ అయినటువంటి కమిషనర్ ఆర్జా శ్రీకాంత్ గారు, అలాగే నెల్లూరు జిల్లా కలెక్టర్, మన రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు వీళ్ళందరూ సమన్వయం చేసుకుంటూ సీఎం కార్యాలయంతో కోఆర్డినేట్ చేసుకొని వీళ్ళందరినీ వెనక్కి తెచ్చే ప్రయత్నం చేస్తుంది. స్పెషల్ బస్సు రేపు చెన్నై ఎయిర్పోర్ట్లో ఉంచి అక్కడ అవసరమైతే అంబులెన్సులను కూడా ఏర్పాటు చేసి నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు 4 మండల అధికారులను
మండల స్థాయి అధికారుల్ని, డిప్యూటీ తహసీల్దారుల్ని, అలాగే విఆర్ఓల్ని, వాళ్ళకి సంబంధించినటువంటి పోలీస్ అధికారుల్ని, హోంగార్డ్స్ను కూడా రేపు కలెక్టర్ గారు రేపు ఉదయానికంతా చెన్నై ఎయిర్పోర్ట్కి పంపించడం జరుగుతుంది. ఆ ఎయిర్పోర్ట్లో అవన్నీ కూడా బాడీలు రిసీవ్ చేసుకోవడం, ప్యాసింజర్స్ని రిసీవ్ చేసుకొని వాళ్ళని సురక్షితంగా రేపు సంఘం ఆత్మకూరు తీసుకురావడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పటికీ సమాచారం అంతా వచ్చింది. దీంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయం ఎప్పటికప్పుడు స్పందిస్తూ అటు ఢిల్లీ ఇటు నెల్లూరు మధ్యలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో బీహార్ అధికారులను కూడా, బీహార్ ప్రభుత్వాన్ని కూడా సమన్వయం చేయడం జరిగింది. ఈ ఉన్న సమాచారం ఇది. ఫర్దర్గా ఏదైనా సమాచారం మళ్ళీ ఉంటే ఇవాళ సాయంత్రం మళ్ళీ మీ అందరికి కూడా సమాచారం ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇటువంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకు అత్యవసర పరిస్థితుల్లో ఎంత మేర స్పందించాలనో అంతకు మించే స్పందించి ఈ క్షతగాత్రుల్ని వాళ్ళని జాగ్రత్తగా చూసుకోమని ఆదేశాలు ఇవ్వడం ఒకటి, మృతుల కుటుంబాలని వాళ్ళకి పరామర్శిస్తూ వాళ్ళ డెడ్ బాడీస్ ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం, మిగిలినటువంటి యాత్రికులందరినీ కూడా స్వస్థలాలకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈ విషయాలన్నీ కూడా వారి కార్యాలయం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి రేపు సాయంత్రంలోగా మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఆత్మకూరు సంఘం ప్రాంతాలకి చేరుకునే అవకాశం ఉంది.